నేను సోలార్ పెట్టించా. సోలార్ పెట్టిస్తే మాకు మామూలుగా చెప్పింది ఏంటంటే 700, 800, 600 యూనిట్ల దాకా వస్తున్నాడు. కానీ తర్వాత చూసుకుంటే ఎంత వస్తుంది, 350, 400 అట్లా వస్తుంది. అంటే నేను లెక్కేసుకున్నది బిల్లే పడదా అనుకున్నా, కానీ నాకు పడతానే ఉంది బిల్లు. కాబట్టి ఇప్పుడు అక్కడైనా అంతే కదా, నువ్వు అంతా అనుకున్నా సరే మరి దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఒకటి ఉద్దేశం మంచిది, ప్రాక్టికల్ డిఫికల్టీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే కూడా తెలియదు, ఇప్పుడు అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. ఒక ఏడాది 2 ఏళ్లు పోతే గానీ దీని వల్ల ఎదురైన సైడ్ ఎఫెక్ట్లు తెలియవు. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలతో అంత ఉపయోగం ఉండదా? గ్రామ సభలు లాంటి ఏర్పాటు చేసి పంచాయతీ రాజ్ శాఖ బలంగా ఉంటేనే కదా విలేజ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఖచ్చితంగా గ్రామాల్లో గనక మనకి కేరళలో ఏంటంటే అవిద్యావంతులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ. అదే చదువుకున్న వాళ్ళు తక్కువ. అక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. కేరళలో అక్కడ చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్లస్ అక్కడంతా కమ్యూనిస్టు బ్యాచ్నే ఉంటారు గ్రామీణ ప్రాంతం. ఈ దాంతో వాళ్ళు అక్కడ నాయకుడు చెప్పినటువంటిది డెసిషన్ తీసుకుంటే చప్పట్లు కొట్టేయడం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు కదా, గ్రామ స్థాయిలో వైరాలు ఉంటాయి. తెలుగుదేశంకి వైసీపీకి పడదు, వైసీపీకి జనసేనకి పడదు, అట్లా జనసేనకి బీజేపీకి పడవు కొన్ని చోట్ల, లేదా జనసేనకి తెలుగుదేశంకి పడవు కొన్ని చోట్ల. అవన్నీ చోట్ల ఎట్లా సెటరేట్ చేస్తారు? ఇంకొకటి ఏంటంటే ఒక నిర్ణయం, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆయన చెప్పినట్టే 83 పనులు ఎన్నో ఉన్నాయి అనుకున్నాం. అందులో మా ఏరియాకి డ్రైనేజీ కావాలి. డ్రైనేజీ కావాలంటే మా ఏరియాలో రోడ్డు అంతా పొంగిపోతుంటే నువ్వు మాది వదిలేసి మీ ఏరియాకి డ్రైనేజీ కట్టుకుంటావు అంటాడు ఒకడు. లేదా రోడ్డు వేద్దామన్నారు అనుకోండి, రోడ్డు ఎటు వేయాలి అన్నప్పుడు